ఓం నమో నారాయణాయ. తిరుప్పావై అనేది ఆండాళ్ అమ్మవారు తమిళంలో రచించిన 30 అద్భుతాల పాసురాల సమాహారం. ఇది ధనుర్మాసంలో ప్రతిరోజు ఒక్కో పాసురం పాడుకుంటూ శ్రీకృష్ణుడిని ప్రార్థించే మహావ్రతం. మొదటి 5 పాసురాలు ఉపోద్ఘాతంగా, తర్వాత పాసురాలు గోపికలు ఒకరినొకరు లేపుకుంటూ కృష్ణుని దర్శనం కోసం వెళ్లే భావనను చూపిస్తాయి. తిరుప్పావై 10వ పాసురం. ఆండాళ్ తిరువడిగళే శరణం. நோற்றுச்சுவர்க்கம் புகுகின்றாம்மனாய் மாற்றமும் தாராரோ வாசல் திறவாதார் நாற்றத்துழாய் முடிநாராயணன் நம்மால் போற்றப்பறை தரும் புண்ணிய நாள் பண்டொரு நாள் கூற்றத்தின் வாய் வீழந்த கும்பகர்ணனும் தோற்றும் உனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆற்றவனந்தலுடையாய் அருங்கலமே తేట్రమాయ్ వందు తిరవేలోరెంబావాయ్. ఇంకొక గోపిక ముందుగానే నోము నోచింది, సుఖానుభవము పొందుతోంది. ఆమెతో గోదాదేవి ఇలా అంటుంది: తలుపులు తెరవకపోయినా మాతో మాట్లాడవచ్చు కదా. కుంభకర్ణుడు తన సొత్తు అయిన గాఢనిద్రను నీకు కప్పంగా ఇచ్చాడా ఏమి? గాఢనిద్ర మత్తు వదులు, మైకం వీడు అని గోపికను మందలిస్తుంది గోదాదేవి. పరిమళముతో నిండిన తులసి మాలలను ధరించి కిరీటము గల నారాయణుడు పుణ్యస్వరూపుడు అయిన కృష్ణుణ్ణి మంగళాశాసనములు పాడినట్లయితే పర అనే వాయిద్యాన్ని మనకిస్తాడు. మా అందరికీ మణిరత్నం లాంటి దానివి కదా, మైకం వదిలి వచ్చి త్వరగా తలుపు తెరువమ్మా అంటూ గోదాదేవి మిగిలిన గోపికలు లోపల నిద్రలో ఉన్న మరొక గోపికను నిద్రలేపుతున్నారు. ఈ పాసురం వినగానే అన్ని కష్టాలు తొలగిపోతాయని పెద్దల విశ్వాసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలిన పాసురాలను, వాటి అర్థాలను తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మరొక పాసురంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.